శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వాగర్థావ్యవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కైలాస శంకరులు కాలడి శంకరులుగా మానవులుగా అవతరించి మనకి అనుగ్రహించినటువంటి స్తోత్ర సాహిత్యంలో అత్యంత ప్రధానమైనదిగా పెద్దల చేత చెప్పబడుతున్నటువంటి శివాపరాధ క్షమార్పణ స్తోత్రంలో 13, 14, 15 శ్లోకాలలో ఆ స్వామి మనకి ఏమి బోధ చేస్తున్నారో విందామా. కిం యానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్రకళత్ర మిత్ర పశుభిః దేహేన గేహేన కిం జ్ఞాత్వా ఏతక్షణభంగురం సపదిరే త్యాజ్యం మనో దూరతః స్వాత్మార్థం గురువాక్యతః భజ మన శ్రీ పార్వతీ వల్లభం. లౌకికమైనటువంటి ఈ సుఖములు, ధనము, ధాన్యాది వస్తువులు, తర్వాత గుర్రములు, ఏనుగులు మొదలైనటువంటి సంపదలు, రాజ్యభోగములు, ఐశ్వర్యములు ఇవన్నీ కూడా పొందినంత మాత్రం చేత ఇందులో ఏవి శాశ్వతమైనవి? పుత్రులు, భార్యాబిడ్డలు, కుటుంబములు, సంసారములు, పశు సంపద, ఈ దేహము, ఈ గేహము ఇవన్నీ కూడా మనం అనుభవించేటటువంటి సౌఖ్యములన్నీ కూడా అశాశ్వతములు అని జ్ఞాత్వా ఏతక్షణభంగురం సపదిరే త్యాజ్యం మనో దూరతః, వీటన్నిటినీ కూడా అశాశ్వతములుగా నీవు గ్రహించుకుని క్షణభంగురమైనటువంటి బుద్భుతప్రాయమైనటువంటి ఈ జీవితం గురించి బాగా తెలుసుకుని స్వాత్మార్థం గురువాక్యతః, స్వ ఆత్మార్థం ఎవరికి వారే వారిని ఉద్ధరించుకోవాలి. ఆత్మానం ఆత్మ ఉద్ధరే, ఇంకొకళ్ళు వచ్చి మనల్ని ఉద్ధరించేది ఏమి ఉండదు. మనకి మనమే ఆ భగవంతుని సాన్నిధ్యంలోకి చేరుకోవడానికి మన ఆత్మని ప్రయాణం చేసేటట్టుగా సాధన చెయ్యాలి. గురువాక్యతః భజ మన శ్రీ పార్వతీ వల్లభం. గురువుల యొక్క బోధలను మనం మనసునకు పట్టించుకుని ఆ పార్వతీ వల్లభుణ్ణి ప్రార్థన చేసి ఆ స్వామి యొక్క పాదముల చెంతకు మనము చేరేటట్లుగా సాధన చేయాలి. పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగో మాఠాపత్యం అనృతవచనం సాక్షివాద పరాన్నం బ్రహ్మద్వేష ఖలజనరతి పాణినాం నిర్దయత్వం మా భూదేవం మమ పశుపతే జన్మజన్మాంతరేషు. హే పశుపతే శంకరా, జన్మజన్మలకు కూడా నాకు ఇగో ఈ చెప్పబడినటువంటి జాబితా ప్రకారంగా ఈ పనులు మాత్రం నాకు నియోగించవద్దు. ఇలాంటి జన్మలు నాకు వద్దు. అందులో చెప్పబడినటువంటివన్నీ కొన్ని. రజనిచరితం, అర్ధరాత్రి పూట అర్థం లేకుండా తిరగడం వీధులంపట. గ్రామణీత్వం, ఒక గ్రామానికి నాయకుడుగా మెలగడం గ్రామణీత్వం. నియోగో మఠాపత్యం, ఒక మఠానికి, ఒక సంస్థకి అధిపతిని కావటం. పౌరోహిత్యం, పౌరోహిత్యాన్ని నడిపేటటువంటి వృత్తి. అనృతవచనం, అబద్ధాలాడేటటువంటి బతుకు. సాక్షివాద, సాక్ష్యములు, దొంగ సాక్ష్యములు చెప్పేటటువంటి బతుకు. పరాన్నం, ఇతరుల యొక్క అన్నాన్ని భుజించేటటువంటి హీనస్థితి. బ్రహ్మద్వేష, బ్రాహ్మణ ద్వేషము కలిగినటువంటి భావములు. ఖలజనరతి, దుర్మార్గులైనటువంటి వాళ్ళతో సంసర్గము, స్నేహము. ప్రాణినాం నిర్దయత్వం, సమస్త జీవుల పట్ల కూడా దయాస్వభావాన్ని కలిగి ఉండాలి తప్ప నిర్దయత్వంగా ఉండకూడదు. కాబట్టి ఇలాంటి మా భూదేవం మమ పశుపతే, ఇగో ఇలాంటి లక్షణాలు. అందుకే ఒక చోట చెప్తారు, రాజ్యాంతే నరకం ధ్రువం అంటారు. ఎంతటి మహారాజైనా, ఎంతటి చక్రవర్తి అయినా, ఎంత న్యాయంగా పరిపాలన చేసినా ఆ పరిపాలనా సమయంలో ఏదో ఒక రోజున, ఏదో ఒక చిన్న సందర్భంలో అహంభావానికో, స్వార్థానికో,
పక్షపాతానికో దేనికో దానికి లొంగి అతడు చిన్న తప్పిదం చేయవచ్చు. న్యాయ వ్యవస్థలో ధర్మాన్ని అధర్మంగాను, అధర్మాన్ని ధర్మంగాను ప్రకటన చేయవచ్చు. అలాంటి తప్పిదములు ఏవైనా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి రాజ్యాంతే నరకం ధ్రువం, రాజులైనటువంటి వాళ్ళు తప్పక దేహత్యాగం చేసిన తర్వాత నరకానికి పోతారు అనేటటువంటి నానుడు ఒకటి వచ్చింది మనకి. అలాగే పౌరోహిత్యం, ఈ పురోహితము పురహిత, ముందుగా పౌరుల యొక్క హితమును కోరేటటువంటి వాడు పురోహితుడు. అతడు చేసేటటువంటి వృత్తి పౌరోహిత్యము. ఎంత వేదాంగ శాస్త్రములు చదువుకున్నప్పటికీ కూడా, ఎంత స్వాధ్యాయ నిరతుడైనప్పటికీ కూడా ఈ పౌరోహిత్యాన్ని నెరపేటటువంటి సందర్భంలో ఏదో ఒక సమయంలో పరాకుగానో, అనారోగ్యం చేతనో, ఏదో కారణం చేత ఆ సుస్వరంగా పలకవలసినటువంటి వేదాన్ని అపస్వరంగా పలకవచ్చు. వేదానికి స్వరమే ప్రాణము. కాబట్టి ఆ సుస్వరంగా పలకలేకపోతే అతడు చాలా పాపం చేసినట్లు ఆ వేద పండితుడు. కాబట్టి అలాంటి జన్మ కూడా నాకు వద్దు, అలాంటి పొరపాట్లు కూడా నేను చెయ్యలేను స్వామి. కాబట్టి ఇందులో ఏ ఒక్కటి కూడా నాకు తరువాత జన్మలో ప్రసాదించవద్దు. జన్మాంతరేషు హే పశుపతే మా భూదేవం, నాకు ఇవ్వవద్దు అని ఆ భక్తుడు శంకరుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఇక ఆఖరిగా 15వ శ్లోకంలో ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయాంతి గతాః పునర్నదివిసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తూయతరంగభంగచపల విద్యుచ్చలం జీవితం తస్మాత్ మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా. తస్మాన్ మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం. మనము పుట్టిన వాళ్ళం పుట్టినట్లే ఉన్నామా? ఒక్కొక్క దశ గబగబా ముందుకు వెళ్ళాం. శైశవం అయింది, బాల్యం అయింది, యౌవనమైంది, కౌమారమైంది, వానప్రస్థమైంది, వృద్ధాప్యంలోకి వచ్చేసాం. ఇలాగ రోజులు గడిచిపోతున్న కొద్దీ, క్యాలెండర్లో తేదీలు మారిపోతున్న కొద్దీ, నెలలు మారిపోతున్న కొద్దీ కాలం ముందుకు పరిగెడుతోంది. ప్రతిదినం యాతి క్షయం యౌవనం. యౌవనాది దశలు, ఆ దశలు స్థిరముగా ఉండేవి కాదు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రత్యాయాంతి కథాః పునర్న దివసాః. రోజులు జరిగే కొద్దీ ఈ అవస్థలన్నీ కూడా దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. కాలో హి జగద్భక్షకః. ఈ కాలుడు జగద్భక్షకుడు. సమస్తమైనటువంటి వాటిని కూడా పూర్తి చేసుకుంటూ ఈ జీవి చిట్ట చివరికి పరమపద సోపాన పటానికి చేరుకునేటటువంటి స్థితికి వెళ్ళిపోతున్నాడు. మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. మనం కాలంలో పరిగెట్టేస్తున్నాం, కాలం పరిగెట్టేస్తుంది, మనం కూడా ముందుకు పరిగెట్టేస్తున్నాం. అన్ని దశలు దాటుకుని వృద్ధాప్యంలోకి వచ్చేసాం. ఇక ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, ఆకు చివర ఉండేటటువంటి నీటి బిందువు వలె ఉన్నాం. ఆ ఆకు చివర ఉన్నటువంటి నీటి బిందువు ఏమాత్రం చిరుగాలి వచ్చినా ఆకు కదులుతుంది, ఆ చివర ఉన్న బిందువు రాలిపోతుంది. ఆ చివర స్థితికి మనం చేరుకున్నాం. తస్మాత్ మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా. హే శంకర, ఓ కైలాసవాసి పరమేశ్వర, కాబట్టి నిన్ను శరణు వేడుతున్నాను. నేను దయచేసి నన్ను రక్షించు. నీ పాదపద్మముల చెంత నాకు భక్తిని ప్రసాదించు. మళ్ళా 84 లక్షల కోట్ల జీవరాశులలో ఉన్నటువంటి ఒక జన్మ, మానవ జన్మ, ఎంతో పుణ్యం చేసుకుంటే నాకు ఈ మానవ జన్మను నీవు ప్రసాదించావు. కాబట్టి ఈ జన్మని నేను సార్థక్యం చేసుకుని ఇతర ఏ జీవరాశులు కూడా చేసుకోలేనటువంటి ఉత్తమ గతుల కోసం సాధన ఈ మానవుడు మాత్రమే చేసుకునే అవకాశం నీవు ఇచ్చావు. కాబట్టి ఆ అవకాశానికి అనుగుణంగా నా మనస్సుని మలిచి నీ పాదపద్మముల చెంత ఉంచి చిట్ట చివరికి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత బ్రహ్మస్థానాన్ని నీ పాదపద్మముల వద్ద నేను ఉండేటట్లుగా నాకు మోక్షాన్ని ప్రసాదించు తండ్రి. మళ్ళా 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 చావడం, పుట్టడం చావడం అనేటటువంటిది ఆ చక్రంలో పడకుండా, మాతృగర్భంలో నేను పడవలసినటువంటి పని లేకుండా నాకు ముక్తిని ప్రసాదించు తండ్రి. ఇది మానవ జన్మ యొక్క పరమార్థం. ఈ సాధనలో నన్ను ముందుకు తీసుకెళ్ళు తండ్రి అని 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు
ఈ శతాబ్దంలో మన యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి, మనం ఏ ఏ తప్పిదాలు చేస్తూ ఉంటాము సాధారణంగా అనే దాన్ని ఆయన ఊహించి 16 ఏళ్ల కుర్రాడు చిన్నపిల్లాడు వృద్ధుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వానప్రస్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, యవ్వనంలో ఉండేవారి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఊహించి ఈ తప్పిదములన్నీ చేస్తారు. కాబట్టి ఎలాగ వీడని మనం రక్షించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక స్తోత్ర రత్నాన్ని తయారు చేసి ఈ రకంగా స్తోత్రం చేసుకోండి నాయన శంకరుణ్ణి అని మనకి ఆయన ఉపదేశం చేశారు. ఆ రకంగా మనం ఆ ఉపదేశాన్ని ఆలకించి ఈ మార్గంలో మనం వెళ్ళి పునర్జన్మ రాహిత్యం కోసం ప్రయత్నం చేద్దాం. స్వస్తి.